यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीराघवं दशरथात्मजं अप्रमेयं सीतापतिं रघुकुलान्वय रत्नदीपम् आचानुबाहुम् अरविन्ददलायताक्षं रामो निशाचर विनाशकरं नमामि। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरि ఓ మనిషి ఎప్పుడు నవ్వలేడు, కానీ నవ్వగలిగేటువంటి శక్తిని ఎప్పుడూ కలిగి ఉంటాడు. ఎప్పుడైనా రావచ్చు నవ్వుల యొక్క కారణాలు, నవ్వుల కారణాలు భిన్నంగా ఉండిన మనిషికి భిన్నంగా ఉన్న ఆ నవ్వుల వెనుక నవ్వించేటువంటి శక్తి ఏదో ఉంది. ఆ శక్తి లేకపోతే మనిషి నవ్వలేడు. మనిషికి చూపులు వేరైనా ఆ చూచే శక్తి అందరిలో ఒక్కటే. అట్లాగే నవ్వుల వెనక కారణాలు అనేకం ఉండినప్పటికి కూడాను ఆ నవ్వుల వెనక ఏ కారణం ఉండినా ఆ శక్తి మాత్రం ఒకటే శక్తి. కాబట్టి ఒకరి శక్తి మరొకరి శక్తిని, అట్లాగే ఒకరి జ్ఞానం మరొకరి జ్ఞానాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో. ఇదొక గొప్ప ఆకర్షణ. వాస్తవంగా చెప్పాలంటే ఇదే ప్రేమ అంటే ఇది డెఫినేషన్, సరేనా? ఒకరిలో ఉండేటువంటి శక్తి ఒకరిని ఏ విధంగా అయితే ఆకర్షిస్తూ ఉందో, ఈ గొప్ప ఆకర్షణ ఏదైతే ఉందో ఇదే దివ్యమైనటువంటి ప్రేమ. ఇదొక విచిత్రమైనటువంటి సంబంధం మనుషుల మధ్య. ఇది విచిత్రమైనటువంటి సంబంధం. వాస్తవం చెప్పాలి అంటే ఇది పరమార్థానికి సంబంధించినటువంటి విషయం. ఈ సంబంధం ఎట్లాంటిదంటే లౌకికమైనటువంటిది కాదు, పరమార్థానికి సంబంధించినటువంటి సంబంధం. సరే, మనిషిలో ఆకర్షణ ఉంది కనుక ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నాం, బాగుంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఇప్పుడు తల్లి పాలిచ్చి పెంచింది కనుక ఆమెను ప్రేమిస్తాం, తండ్రిని పోషిస్తాడు కనుక ఆయన్ని ప్రేమిస్తాం, స్నేహితులు మన భావాలతో ఏకీభవించి ఉంటారు కనుక వాళ్ళని ప్రేమిస్తాం. రకరకాలుగా ఉంటాయి ఈ ప్రేమలు. కానీ నవ్వే పువ్వుల్ని ఎందుకు ప్రేమిస్తావు? అట్లాగే పువ్వుల్లాగా నవ్వేటువంటి పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తావు? ఎగిరేటువంటి గువ్వలు, ఎగిరేటువంటి పక్షులు, పారేటువంటి నదులు, పొంగేటువంటి సముద్రం,
పండ్ల భారంతో వంగినటువంటి వృక్షాలు, ఆడే నెమలి, పాడే కోకిల, ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి కదా లేదా? ఈ ప్రేమ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ మన హృదయాల్ని దోచేసుకుంటాయి. ఇవి ఏదన్నా చూస్తే అట్లాగే ఉంటుంది. ప్రేమలకు సంబంధించిన ఈ సంబంధం ఎట్లాంటిది అంటే, ఎన్నో చెప్పడం కన్నా ఒక సింపుల్గా ఇది ప్రేమ సంబంధం, ఇది ప్రేమ సంబంధం. ఈ ప్రేమే భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు అది పూజగా, జపంగా, ధ్యానంగా ఇలా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అర్చనతోనే మనిషి కృతకృత్యుడవుతాడు ఈ ప్రపంచంలో. ఇంకా చేయాల్సిందంటూ ఏమీ లేదు, అంతా చేసినవాడు అయిపోతాడు, కృతకృత్యుడవుతాడు. సారసనా తే నయనే, శంకర, సారసనా తే నయనే తావేవ కరౌ తాయేవ కరౌ స ఏవ కృతకృత్యః. సా రసన, రసన అంటే నాలుక, సా రసన అది నాలుక. ఇదేంటిది? అందరికీ ఉంది కదా నాలుక. ఏ నాలుక ఇది అని అంటే, సారసన భగవంతుని గురించి పలికేటువంటి నాలుక ఏదైతే ఉందో అదొక్కటే నాలుక, మిగతా అన్నీ తాటాక మాటలే. సరేనా? భగవంతుని గురించి ఏ నాలుకైతే పలుకుతూ ఉందో, భగవంతుని గురించి ఏ నాలుకైతే కీర్తిస్తూ ఉందో అది నాలుక. తే నయనే, తే అవి, నయనే ఇవి కళ్ళు అంటే, నేత్రాలంటే. ఏవి? ఏవైతే నిరంతరం కూడా భగవంతుడినే చూస్తూ ఉన్నాయో, భగవంతుడిని చూడాలనేటువంటి ఆశతో ఉన్నాయో, ఎక్కడ ఎవరిని చూచినా కూడా భగవంతుడినే చూస్తూ ఉన్నాయో అటువంటి కన్నులే కన్నులు. తావేవ కరవు, కరవు చేతులు, అవే చేతులు. ఏవి? ఏవైతే నిరంతరం కూడా నువ్వు భగవంతుడిని సేవిస్తూ ఉన్నాయో, పూజిస్తూ ఉన్నాయో, అర్చిస్తూ ఉన్నాయో, రచిస్తూ ఉన్నాయో అవి, ఇవి చేతులంటే. కాబట్టి ఇటువంటి నాలుక, ఇటువంటి కళ్ళు, ఇటువంటి చేతులు ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే వీటిని కలిగి ఉంటారో స ఏవ కృతకృత్యః, వాడు ఈ ప్రపంచంలో అన్నీ చేసిన వాడు అయిపోతున్నాడు. ఇంకా చేయవలసిందంటూ ఏమీ లేదు, అంత తృప్తి చెందిన వాడు అవుతున్నాడు, నిత్య తృప్తుడు అవుతూ ఉన్నాడు అని ఆది శంకరాచార్య స్వామి. కాబట్టి ఈ విధంగా తమలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను భక్తులు సదా భగవంతుని వాటితో సేవిస్తూ తన్మయులై ఉంటారు. ఇదే ప్రేమ, ఇదే పూజ, ఇదే పూజా ఫలం. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు ప్రేమే పూజా ఫలము. మనసారా చేసిన ఆరాధనకు ప్రేమే పూజా ఫలము. మనసారా చేసిన ఆరాధనకు ప్రేమే పూజా ఫలము. పరుల కోరకు పాలిచ్చును గోవులు, పరుల కోరకు పాలిచ్చును గోవులు, తరువులు రాసును సుమఫలాలు. పరుల కోరకు
పాలిచ్చును గోవులు కరువులు రాచును సుమఫలాలు పరుల హితములో పరమార్థముందని పరుల హితములో పరమార్థముందని పరుగులు తీయును నదులు పరుల హితములో పరమార్థముందని పరుగులు తీయును నదులు ప్రేమే పూజా ఫలము మనసారా చేసిన ఆరాధనకు ప్రేమే పూజా ఫలం. ఆకర్షణ చూసారా? ఒకరి శక్తి ఒకరి శక్తిని, ఒకరి జ్ఞానం ఒకరి జ్ఞానాన్ని ఏ విధంగా అయితే ఆకర్షిస్తూ పోతుందని ఇంతకుముందు తెలుసుకున్నామో ఇదే ఆకర్షణ. ఎవరి కోసం? తన కోసం కాదు, పరుల కొరకు పాలిచ్చును గోవులు. గోవులు పాలిస్తాయి, అవి తాగడానికి కాదు, ఇతరుల కోసం. మనం ఆ పాలు మనం తాగుతాం, కానీ ఇచ్చేది మాత్రం గోవులు. అక్కడుంది ప్రేమ. పరుల కొరకు పాలిచ్చును గోవులు తరువులు రాసును సుమఫలాలు. చెట్టు దగ్గర పోయి నిలబడితే అవి పూలిస్తూ ఉన్నాయి, మనకు ఫలాలు ఇస్తూ ఉన్నాయి. పూలతో భగవంతుడిని సేవిస్తాం, ఫలాలు ఆరగింపజేస్తాం. ఎవరి కోసం? మీకోసమే, నా కోసం. పరుల కొరకు పాలిచ్చును గోవులు కరువులు రాసును సుమఫలాలు పరుల హితములో పరమార్థముందని పరుల హితములో పరమార్థముందని పరుగులు తీయును నదులు. పరమార్థం భగవంతునికి సంబంధించినటువంటి ఆకర్షణ, దివ్యమైనటువంటి ప్రేమ ఎక్కడుందంటే అదేదో మనం అనుభవించడంలో కాదు, ఇతరుల కోసం మనం జీవించడంలో ఉంది అని తెలుసుకోవడం వల్ల. ఏమని? పరుల హితములో అంటే ఇతరులకు మేలు చేయడంలో పరమార్థం ఉందని, భగవంతునికి సంబంధించిన అర్థం అక్కడే మనకు లభ్యమవుతూ ఉందని పరుగులు తీయును నదులు. కాబట్టి నదులు పరుగులు తీస్తూ ఉన్నాయి. ఎక్కడికి పోవాలని? ఏదో ఎక్కడో చేరాలని. ఎక్కడికి చేరాలని? ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి అక్కడికి చేరాలని. కాబట్టి నదులు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం నుంచి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి పోతూ ఉన్నాయి? సముద్రానికి పరుగులు తీస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో అక్కడికి పోవాలి. కాబట్టి మనం రావడానికి కారణమైనటువంటి భగవంతుడు ఎవరో తిరిగి మళ్ళీ ఆ భగవంతుడిని చేరిపోవాలి అనేటువంటి ఆకర్షణ ఎక్కడైతే ఉందో ఇది. కాబట్టి ఈ విధమైనటువంటి సాధనల్లో భగవంతుడిని పొందుతాం, భగవన్మయంగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన కీర్తించాడు భగవంతుడిని. నరసింహమూర్తి స్తంభం నుంచి బయట వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తాడని కాదు, అంతటా ఉండేవాడు ఎక్కడి నుంచైనా రాగాడు. కాబట్టి స్తంభం నుంచి వచ్చాడు. మీరాబాయి కీర్తించింది భగవంతుణ్ణి, విషం కలిపినటువంటి క్షీరంలో నుంచి వచ్చాడు క్షీరసాగర శయనుడు. ఎందుకంటే ఆమె భక్తిని ఆ విధంగా ఆకర్షించింది ఆమె భక్తి. కాబట్టి ద్రౌపది ప్రార్థించింది, ఆమెను ఆదుకొని ఆపద నుండి కాపాడాడు. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. అట్లాగే గజేంద్రుని మొరవిని మోక్షాన్నే ప్రసాదించాడు. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నారో దానికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో భగవంతుడికి తెలుసు కనుక అందిస్తూనే పోతాడు సార్. కాబట్టి ఆ భగవంతుడిని ఆశ్రయించుకొని తమ బ్రతుకుల్ని భక్తులు భగవన్మయం చేసుకుంటారు. ఇటువంటి అనేకమైనటువంటి పాత్రలు కనపడతాయి. ఈరోజు కూడా మనకు రామాయణంలో కనపడతాయి. మందర మాటలు విని రాముణ్ణి దూరం చేసుకున్నది కైకేయి. ఎంత ప్రేమించింది రాముణ్ణి మీకు తెలుసు కదా. ఎవ్వరికీ లేదు, ముగ్గురు తల్లుల్లో కూడా ఈమెకున్నంత ప్రేమ, కైకేయికున్నంత ప్రేమ
ఎవరికీ లేదు. అటువంటి రాముణ్ణి తాను దూరం చేసుకున్నది. ఎందుకు ఆలోచించలేకపోయింది. రాముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తమసా నది తీరానికి వచ్చాడు రాముడు. అశేష జనం కదిలి వచ్చేసారు. ఆయన కూడా తమసా నది తీరానికి వచ్చినప్పుడు రాముడు ఒక్కడే రాలే, లక్ష్మణుడు ఒక్కడే కాదు, సీతమ్మ ఒక్కటే కాదు, సుమంత్రుడు ఒక్కడే కాదు, వీళ్ళ నలుగురితో పాటు వేలాది మంది వచ్చేసారు. ఎందుకు వచ్చారో ఏమో వాళ్ళకే తెలియాలి. ఈ అశేష జనం మధ్య రాముడు ద్రవించిపోయాడు. ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు, మహాత్ములారా, మీ రుణం నేను తీర్చుకోలేను. భరతుడు వయసులో చాలా చిన్నవాడు, పైగా జ్ఞానవంతుడు. కనుక మీరు వెళ్ళి ఇంతకాలం అయోధ్యలో రాజుల్ని ఎట్లాగైతే మీరు సేవిస్తూ పోషిస్తూ వచ్చారో అట్లాగే భరతుడి విషయంలో కూడా ఉండండి. కాబట్టి దయచేసి మీరందరూ అయోధ్యకి వెళ్ళండి అన్నాడు. వాళ్ళంతా పండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు అన్నారు, రామా, మేము ఉండేది భగవంతుని కోసం అయ్యా. పండితులు చెప్తారు, మేము ఉండేది కేవలం భగవంతుని కొరకే, రెండవది లేదు. కాబట్టి మా బాధ్యత అంతా, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, కానీ మా బాధ్యత అంతా నీకోసమే రామా, నీకోసమే. నువ్వు లేనప్పుడు వేదం ఎందుకు మాకు? రామాయణంలో ఉంది ఇదంతా. వేదం ఎందుకు మాకు అంటే, వేదం ద్వారా మేము ఏమి నేర్చుకోవాలి? అది నువ్వే కదా. నువ్వే మాకు లేనప్పుడు వేదం ఎందుకు? ఇప్పుడు మేము పోయి ఏం చేయాలి? సంసారం చేయాలనా? రామా, సంసారం ఎందుకయ్యా మాకు? చూడండి తమాషా. సంసారం ఉంటే నువ్వు తరింపజేయడానికి నువ్వు మాకు కావాలి. నువ్వే దూరం అయిపోతున్నావు, నువ్వు లేవు, ఇంక సంసారం ఎట్టిపోతే మాకేమి? అలా చూస్తుంటే విచిత్రం రామాయణం. ఎట్లా చూచాడో వాల్మీకి ఆ మహర్షికే తెలియాలా. రామ అటు చూడు. అటు చూస్తే చెట్లులా గాలి ఇటు వీస్తూ ఉంది, చెట్లు అటు ఊగుతూ ఉన్నాయి. అది దారి. కాబట్టి రాముడు అటు పోతాడేమోనని ముందుగానే మనం అక్కడ వీస్తే రాముడికి ఆ గాలి తగులుతుందని చెట్లు అటు తిరిగి వీస్తున్నాయి. చూడవయ్యా రామ, చెట్లు ఎట్లున్నాయో. కానీ మాకు కాళ్ళున్నాయే. మమ్మల్ని బొమ్మంటున్నావు నువ్వు. కాళ్ళు లేవు గనక చెట్లు అటు తిరిగి నీ కోసం అవి ఊగుతూ ఉన్నాయి. మరి కాళ్ళు ఉండేటువంటి మమ్మల్ని నువ్వు వెళ్ళిపోమంటే ఎట్లా? అవన్నీ నిన్ను అనుసరిస్తున్నాయి కదా, మా కాళ్ళు కూడా నిన్ను అనుసరిస్తాయి అని ఇటు తిరిగి గుర్రాలట కదిలాయట. హే గుర్రాలారా! చెట్లు కదులుతూ ఉంటే ఆనందించారు, గుర్రాలు కదులుతూ ఉంటే పోకండి, ఎక్కడికి పోతున్నారే? ఎందుకని? గుర్రాలు ముందుకు పోతే రాముడు పోతాడేమో. నువ్వు పోవడానికి రామా, నువ్వు మాతోనే ఉండాలి, పోవడానికి లేదు అన్నాడు. రాముడికి ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు సుమంత్రుడి వైపు తిరిగి, సుమంత్ర, బాగా రాత్రి అవుతా ఉంది, విశ్రమిస్తావా అంటే వాళ్ళు కూడా పడుకుంటారని ఏదో రాముడు ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే సుమంత్రుడు అట్లాగే, అప్పుడు అందరూ పడుకున్నారు. వీళ్ళు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, సుమంత్రుడు అందరూ పడుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే పడుకున్నారో అందరూ పడుకున్నారు. అక్కడ ఉండేటువంటి వేలాది మంది పడుకున్నారు. తీరంలోనే, నదీ తీరంలోనే, తమసా నదీ తీరంలో వీళ్ళందరూ పడుకోవడం జరిగింది. ఏంటి గ్రహపాటు? నేను పోవాలి, పోతున్నా, ఇంత జనాన్ని కష్టపెడుతున్నానేంటి? ఎప్పుడు చేసుకున్నటువంటి పొరపాటు ఇది. ఆ పొరపాటు ఈ గ్రహపాటు ఎట్టులను ఏ గుటేలను ఎట్టులను ఏ గుటేలను ఆ పొరపాటు ఈ గ్రహపాటు ఆ పొరపాటు ఈ గ్రహపాటు ఎటులను ఏగుటేలను. ఎట్లా పోవాలి ఇక్కడి నుంచి? ఎప్పుడు ఏ పొరపాటు చేశానో ఈ గ్రహపాటు వచ్చి తగులుకున్నది. ఇక్కడి నుంచి పోయేది ఎట్లా? ఏగుటేలను.
లోపల నిప్పు ఆరిపోగా లోపల నిప్పు ఆరిపోగా వెలుపల నిప్పు కాల్చిపోదా లోపల నిప్పు ఆరిపోగా వెలుపల నిప్పు కాల్చిపోదా కాలకడలిలో ఎవరికి ఎవరు కాలకడలిలో ఎవరికి ఎవరు యమునా తీరమే అందరూ కాలకడలిలో ఎవరికి ఎవరు యమునా తీరమే అందరూ ఎటులను ఎగుటేలను ఆ పొరపాటు ఈ గ్రహపాటు ఎటులను ఎగుటేలను ఏ విధంగా పోవాలి వీళ్ళ దగ్గర నుంచి అందరూ పడుకొనే ఉండారు ఎవరి నిద్ర వాళ్ళదే ఎవరికి వారే యమునా తీరే అట్లాగే ఉంది పరిస్థితి కాబట్టి ఈ కాలం అనేటువంటి మహాసాగరంలో ఎవరికి ఎవరు యమునా తీరమే అందరూ అని అనుకుంటూ రాముడు పడుకున్నాడు అందరూ నిద్రపోతున్నారు రాముడికి నిద్ర రాదు 12 అయిపోయింది ఇటు చూచాడు అంతా బ్రహ్మాండంగా నిద్రపోతూ ఉండారు అప్పుడు సుమంత్రుడిని పిలిచి సుమంత్ర ఇట్రా అన్నాడు మెల్లగా వచ్చాడు సుమంత్రుడు దిస్ ఈజ్ ద రైట్ టైం ఇది నాయన సరైన కాలం మనం వెళ్ళడానికి అందరూ నిద్రపోతూ ఉంటారు గాఢంగా ఉంది అందరికీ నిద్ర పట్టేసింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్తాం అట్లాగే అన్నాడు సుమంత్రుడు కాదన్నాడు కదా రాముడు ఏం చెప్తే అది అప్పుడు రాముడు లేచి అందరికీ నమస్కారం చేస్తూ ఉండాడు రాముడు ఎందుకని ఇంక చూడను కదా మిమ్మల్ని తల వంచి నమస్కారం చేస్తూ ఉండాడు భగవంతుడు భక్తులకు తల వంచుతాడు అని అర్థం అంటే దాన్ని ఎందుకని తెలుసా భక్తుడు భక్తిలో అంతగా ఎదిగాడు గనక అందరికీ నమస్కారం చేస్తూనే ఉన్నాడు అంతే లేచారు సీతమ్మ లేచింది లక్ష్మణుడు లేచాడు నలుగురు కలిసి వెళ్ళిపోయారు వెళ్ళి తమసా నదిని దాటిపోయారు వీళ్ళు తమసా నదిని దాటిన తరువాత ఉదయం 4 గంటలకు లేచేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళలో పండితులు ఉన్నారు కనుక లేచారు అందరు లేచారు చూస్తే అందరూ ఉండారు రామ లక్ష్మణ సీత సుమంత్రులు తప్ప ఏం చేయాలనో అర్థం కాలేదు వీళ్ళకి అప్పుడు అంటున్నారు హే నిద్ర నీవు నిద్ర కాదేవే దరిద్రనివి నువ్వు బట్టావు మమ్మల్ని నీ వలలో పడి హే నిద్ర భద్రుడైనటువంటి రాముడిని పోగొట్టుకున్నామే నీ వల్లో పడ్డాం మాకు దూరం అయిపోయింది రాముడు దూరం అయిపోయింది రాముడిని పోగొట్టుకున్నాం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత ఉపనిషత్ ఉత్తిష్టత లే జాగ్రత్త మేలుకో ప్రాప్య వరాన్ నిబోధత వరాన్ అంటే గురువున్ నిబోధత గురువును వెతుక్కొని సత్యాన్ని పట్టుకో ఇది ఉపనిషత్తు చెప్పింది కాబట్టి లేస్తారు మనుషులు లేచి ఉపయోగం ఏంటి చెప్పండి లేవడం వేరు మేలుకోవడం వేరు కొందరు లేస్తారు లేచి మళ్ళీ పడుకుంటారు మళ్ళీ లేపితే మళ్ళీ లేస్తారు మళ్ళీ పడుకుంటుంటారు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది నిద్ర ఇది తమాషా కాబట్టి ఉత్తిష్టత అంటే మేలుకుంటే లాభం లేదు లేవాలి వాడు జాగ్రత్త నువ్వు ఒక్కసారి మేలుకున్న తర్వాత జాగ్రత్త వహించు నువ్వు బాగా మేలుకోవడం అంటే ఇంకా మళ్ళీ ప్రపంచమే ఇంకేం లేదు అదే కనపడుతుండాలి కదా ప్రాప్య వరాన్ని నిబోధత
ఎందుకు లేవడం అంటే వరాన్ ప్రాప్య వరాన్ గురూన్ ప్రాప్య, గురువును పొంది నిబోధత, గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి కనుక. ఈ ప్రపంచంలో మనం ఉండేది జ్ఞాన సముపార్జన కోసం కాబట్టి ఈ జ్ఞానాన్ని మనకు అందించేటువంటి వాడు గురువే గనక ఆ గురువును పొంది తరించిపోవాలి కనుక లేవాలి. పిచ్చిదాన సంయోగ వియోగాంత, సంయోగ వియోగాంత, ఎక్కడ ఎవరిని కలిసినా ఈ ప్రపంచంలో చివరికి ఏం మిగులుతుంది తెలుసు? అంతః వియోగ, సంయోగ వియోగాంత. స్నేహితులను కలుస్తాం, విడిపోతాం. సంయోగ వియోగాంత, ఎవరితో కలిసినా ఈ ప్రపంచం. ఇప్పుడు చూడండి, ఆయన ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మనం అందరం కలిసాం, ఉపన్యాసం అయిపోద్ది. మీ దారి మీది, నా దారి నాది, ఆయన దారి ఆయనది, ఆమె దారి ఆమెది, ఇంతే పోతాం, వెళ్ళిపోదాం. ఉండే అవకాశం లేదు. ఇదే మనకు మిగిలేది చివరికి, ఇదే జీవితం. పొరపాటులు ఎడబాటులు, పొరపాటులు ఎడబాటులు, ఎదబాధలు విధియేనా. పొరపాటులు ఎడబాటులు విధి బాధలు, యదబాధలు విధియేనా. అశ్రులు నిండిన అనుభవధనమే, అశ్రులు నిండిన అనుభవధనమే, మనిషికి మిగిలిన నిధియేనా. జీవిత ఇంతేనా. సుఖ దుఃఖాల సమరాంగణమేనా, జీవితమింతేనా. 3 దినాల ముచ్చటేనా, మూడు దినాల ముచ్చటయేనా, రేపో మాపో చీకటియేనా. 3 దినాల ముచ్చటయేనా, రేపో మాపో చీకటియేనా. జీవిత మింతేనా. సుఖ దుఃఖాల సమరాంగణమేనా, జీవిత మింతేనా. అయిపోయింది, తెల్లవారిపోయింది. సుమంత్రుడితో చెప్తాడు, సుమంత్ర నువ్వు వెళ్ళు నాయన. ఏడుస్తున్నాడు సుమంత్రుడు అటు తిరిగి. నాయన సుమంత్ర అట్లా అనుకోకు, ఎడబాటులు తప్పవు. ఎక్కడైనా సరే సంయోగ వియోగాంత, ఎవరిని కలిసినా ఈ ప్రపంచంలో విడిపోవలసిందే. వియోగం లేకుండా సంయోగం లేనేలేదు. కాబట్టి నువ్వు బాధపడకుండా వెళ్ళు నాయన. సుమంత్రుడు రథాన్ని తీసుకొని అయోధ్యకు వచ్చేసాడు. సరేనా? ఇప్పుడు రాముడు అరణ్యవాసం పోతాడు, ఇంకా అరణ్యంలోనే ఉంటాడు అంతే. వాళ్ళకు కూడా తెలియదు ఎక్కడున్నాడో. తీరా అయోధ్యకు వచ్చి చూస్తే ఎట్లా ఉంది అయోధ్య అంటే, చంద్రుడు లేని రాత్రిలాగా ఉంది అన్నాడు వాల్మీకి. చంద్రుడు లేనటువంటి రాత్రి ఎట్లాగైతే ఉంటుందో, నీళ్లు లేనటువంటి నది ఏ విధంగా అయితే ఉంటుందో, దీపం లేనటువంటి ఇల్లు ఎట్లాగైతే ఉంటుందో, అయోధ్యను అట్లా చూస్తే దిగ్భ్రాంతి చెందాడట సుమంత్రుడు. ఏంటిది మన అయోధ్యనా? ఎందుకు ఎట్లా ఉంది? రాముడు లేకపోతే అట్లాగే ఉంటుంది. సీతారామ లక్ష్మణులు ఆయనే వెళ్ళిపోయాడు. వీళ్ళు ఒక నదిని దాటారు, దాని పేరు వేదశ్రుతి. వాల్మీకి అంటాడు వేదశ్రుతి అనేటువంటి నదిని దాటారు. అంటే ఇక్కడికి ఏంటి తెలుసా? వేదశ్రుతి దగ్గరికి
కోసల దేశాన్ని దాటేశారని అర్థం. రాముడు ఏ రాజ్యంలో అయితే ఉన్నాడో ఆ కోసల దేశాన్ని దాటేశారు, వీళ్ళు వచ్చేశారు. ఇప్పుడు రాముడు ఇటు తిరుగుతాడు. కోసల దేశం కదా, అయోధ్య ఇటు ఉంది. ఇటు తిరిగి అయోధ్యకు నమస్కారం చేస్తాడు. ఇదంతా భావ పుష్టి నాయన. అయోధ్యకు నమస్కారం చేశాడు. చేసి అంటాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని తల్లి, జన్మభూమి ఎక్కడైతే మనం పుట్టామో ఆ ప్రదేశం, ఆ రెండు స్వర్గం కన్నా గొప్పవి. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తల్లికి నమస్కారం చేశాడు. అమ్మా కౌసల్య, నా పుణ్యం, నా భాగ్యం, నీ గర్భంలో 9 మాసాలుండి నేను వచ్చాను బయటికి. నీకు నమస్కారం. తండ్రి దశరథ, నీకు నమస్కారం. మీ ఇద్దరి వల్లనే నా జన్మ వచ్చింది. మీ ఇద్దరికి నమస్కారం చేస్తూ ఉన్నా. ఏ అయోధ్యలో అయితే నేనున్నాను, ఎక్కడ ఆడుకున్నాను, ఎక్కడ పాడుకున్నాను, ఆ అయోధ్యకి, ఆ భూమికి నమస్కారం. ఏ ప్రజలైతే అయోధ్యలో ఉండి నాకు నిరంతరం కూడా ఆనందాన్ని పంచారో ఆ ప్రజలకు నమస్కారం. అయోధ్య, నీ ఒడిలో ఆడుకున్నానమ్మా నేను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదమ్మా, బాధ తప్ప. ఏంటా బాధ? మీకు దూరం అవుతున్నాననేటువంటి బాధ తప్ప నాకు ఏమీ లేదు అని రాముడు నమస్కరించి అయోధ్యకి అటు తిరిగాడు. తిరిగిపోతూ ఉన్నాడు. శృంగబేరపురం, ఇక్కడ శృంగబేరపురం అంటే గుహుడు ఉండేటువంటి ప్రదేశం. ఎవరో చెప్పారు గుహుడికి, అయ్యా రాముడు వస్తూ ఉన్నాడు ఇక్కడికి సీతాలక్ష్మణులతో కలిసి అని. గుహుడికి చిన్నప్పుడు ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో రాముడికి ఫ్రెండు ఎవరు? గుహుడు. అబ్బో, నా ఫ్రెండ్ వస్తున్నాడా ఇంతకాలానికని రకరకాలైనటువంటి వంటలు గింటలు అవి ఇవి చేసుకొని బిర్యానీ ఎత్తుకొని పరిగెత్తాడు. పరిగెత్తి వచ్చి రాముడికి నమస్కరించి, రమా, నా జన్మ ధన్యమైపోయింది తండ్రి, ఇంతకాలానికి నిన్ను చూడగలిగాను, ఇదిగో ఇవన్నీ అని చెప్పేసి వరుసగా పేర్చేశాడు ఆయన. కొత్త కొత్తవి, రకరకాలైనవి, ఎక్కడా దొరకనివన్నీ కూడా తెచ్చాడు. ఏంది నాయన ఇదంటే? ఇది స్వీటు, అది ఇవన్నీ నీకోసం తెచ్చాను రామా. నాయన, ఇవన్నీ నా కోసం ఎందుకు? ఇంతకన్నా గొప్పది తెచ్చావు కదా నాకు అంటాడు. గుహుడికి అర్థం కాల, ఇవి కాకుండా నేనేం తెచ్చానని. ఏమిటి రామా? పద్భ్యాం అభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. హే కూడా, ఎప్పుడో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడెక్కడో చదువుకున్నాం రివర్ సైడ్, సరేనా? ఇప్పుడు నువ్వు పద్భ్యాం, నీ పాదాలతో, అభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. ఏమి హృదయం అండి అది! ఎంత భావపుష్టి, ఏమి హృదయం! రాముడిలో తప్ప ఇంకెక్కడ చూడలేము అది. ఎంత భయం నాకు. రామాయణం అయిపోయిన తర్వాత ఆయిందే కదా భాగవతం. అప్పుడు స్నేహితుడిని చూడడానికి, నాయన నీ పాదాలతో నడిచి వచ్చావు కదా, చూడు, నువ్వేమైనా కారులో వచ్చావా? నువ్వేమైనా ఫ్లైట్లో వచ్చావా? కేవలం నడిచి వచ్చావు కదా నాయన, పాదాలతో నడిచి వచ్చావే నా కోసం, ఇంతకన్నా నాకేం కావాలి అని అన్నాడు. అది రాముడంటే. ఇక్కడ మన తులసీదాసు కొద్దిగా అట్లా డైరెక్షన్ తిప్పుకున్నాడు. ఎక్కడైతే జ్ఞానప్రధానంగా వాల్మీకి వస్తూ ఉంటాడో అక్కడ టైం దొరికితే అటు వెళ్ళిపోతాడు తులసీదాస్. ఒకటి సంశయభంగం తులసీదాస్. ఒక సందేహం ఉండింది ఆయనకి, ఆ సందేహం పోయింది. ఒక నావికుడు, వీడు గుహుడు కాదు వాస్తవంగా, వీడు ఒక నావికుడు, బోట్మ్యాన్. వీడు వచ్చి రాముణ్ణి ఇప్పుడు ఎక్కించుకుంటాడు. అంటే నది దాటాలి కదా,
రాముడిని ఎక్కించుకోవాలా, వేదశ్రుతి నదిని దాటాలి. కానీ వాడికి ఒకటి తెలుసు ఏంటంటే, అహల్య అంటే వాల్మీకి రామాయణంలో కాదు, కానీ ఇప్పుడు భావార్థ రామాయణం కానీ, కంబన్ రామాయణం కానీ, తులసి రామాయణం కానీ, వీటిల్లో అహల్య ఒక రాయిలాగా ఉండి రాముడి యొక్క పాదాలు టచ్ కాగానే ఆమె మామూలుగా అహల్య అయిపోద్దని మనం వినుంటాం కదా. ఇది వాల్మీకి రామాయణం కాదు, సరేనా. అక్కడ తమాషా ఏంటంటే, అహల్య రాయి అయింది కదా, తీరా నాయన నన్ను దాటించు అని రాముడు అడిగితే నా వల్ల కాదన్నాడు వాడు నావికుడు. రాముడు అన్నాడు ఎందుకని? అప్పటికే లక్ష్మణస్వామి కోపం వచ్చేసింది, రాముడు అడిగితే వీడు కాదంటాడు అని. వాడు అన్నాడు నా వల్ల కాదు సార్, మీరు కావాలంటే వేరే వాళ్ళని చూసుకోండి, నేను మాత్రం కాదు అన్నాడు. ఎందుకనరా? తులసిదాస్ అంటాడు, అందరినీ ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి రాముడు నన్ను దాటించురా అని ఒక నావికుడిని అడుగుతుండే, వాడి భాగ్యం ఏందో అని. కానీ వాడు యాక్సెప్ట్ చేయలే. ఎందుకని అని లక్ష్మణస్వామి అడుగుతాడు. అయ్యా మేము చాలా విన్నాం, ప్రింట్ మీడియాలో చూసాం, ఏమి ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాం, ఈయన కథ అంతా కూడా నాకు తెలుసు, కనుక ఈయన పాదం సోకి ఒక రాయి స్త్రీగా మారిపోయిందని. సరేనా? ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను, నా దగ్గర ఉన్నది ఈ పడవ, దీనికి ఎన్ని కర్రలు ఉన్నాయి, ఎన్ని కొయ్యలతో కట్టి ఉన్నాం. ఇది ఈయన ఎక్కాడనుకో అవన్నీ స్త్రీలుగా మారిపోతే మా ఇంట్లో ఆవిడికే సరిగా పెట్టలేకపోతున్నాను. ఇంతమందిని పోషించాలంటే నా వల్ల అవుద్దే, నేను కాదు బాబు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు దగ్గరకు పోయి, నీకు అసలు విషయం చెప్తా. ఎందుకే విషయం చెప్పేది? నేను అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కైకేయి 14 సంవత్సరాలు ఉండమన్నది అంటే ఎక్కడెక్కడ ఉండాలో చెప్పిందే. మరి ఏందిరా వీడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు అని లక్ష్మణస్వామి అన్నాడు. అది దోషమేనయ్యా, నువ్వు చెప్పేది కరెక్టే. ఆ రాయిగా ఉండేటువంటి ఆవిడ అహల్యగా మారడానికి దోషం ఎక్కడుందంటే అది ఆయన పాదంలో కాదు, ఆయన పాదానికి అంటినటువంటి ధూళి. సరేనా? నడిచాడు కదా, నడుస్తూ ఉన్నాడు కదా, కాబట్టి ఆ ధూళంతా కూడా పాదానికి అంటుతూ ఉంటుంది కదా. అందుకనేనయ్యా నాకు కాదు అది కాదు, నువ్వు ఒక కొయ్య తెచ్చుకొని ఏది ఒక పాత్రలాగా దాంట్లో ఆయన పాదాలు పెట్టి శుభ్రంగా కడిగేయి, ఆ పాదానికి ఉండేటువంటి ధూళి పోతుంది, ఆ దోషం కూడా పోతుంది, చక్కగా నువ్వు ఆయన్ని తీసుకుపోవచ్చు. కాబట్టి ఆయన పాద దోషం కాదది, ఆ పాదాన్ని అంటుకొని ఉండేటువంటి ధూళి దోషం. ఈ పని చేయమన్నాడు. అప్పుడు ఆ నావికుడు అన్నాడు, ఇదేదో కొద్దిగా బాగున్నట్టుంది అని. సరే ఉండండి వస్తానని పోయి వాడు తెచ్చుకున్నాడు. ఒక కొయ్య ఒక పాత్రలాగా తెచ్చుకున్నాడు, ఒక గిన్నెలాగా ఉంది అది పాత్రలాగా. దాన్ని పెట్టి రాముడితో అంటాడు, ఎక్కండి నేను కడగాల. రాముడికి అర్థం కాలేదట దాంట్లో ఎక్కేది ఎట్లా. 2 పాదాలు పెట్టాలన్నా ఒక పాదమేనా? 2 పెట్టమంటాడు. 2 పెట్టేటువంటి అవకాశం లేదు. అప్పుడు అన్నాడట, సార్ పాదాలు ఎత్తండి సార్, ఎత్తేది పడతాను కదా. ఎట్లా ఎత్తేది ఎట్లా అని. మీరు పడర్లేండి సార్ ఎత్తండి అని. నువ్వు అటు జబ్బాకు 2 పాదాలు ఎత్తిదే నేను పడిపోనా? వాడు అన్నాడట దండం పెట్టి, సార్ మీరు 2 పాదాలు ఎత్తి దాని మీద పెట్టి నా తల పట్టుకోండి సార్. పడరు అని అంటే రాముడు వాడి తల పట్టుకొని నిలబడితే వాడు శుభ్రంగా కడుగుతూ ఉండాడట. అంతకుముందే ఇంకొకరికి సంశయం, ఈ నావికుడిలాగానే. ఎవరికంటే గంగాదేవి. ఆమె ఏమనుకుంటుందంటే, ఒరే ఇతనే రాముడు అంటే ఆ రాముడేనా, విష్ణుదేవుడేనా? రాముడు విష్ణుదేవుడు రాముడుగా పుట్టారంటారు కదా, ఆయనేనా ఈయన? శ్రోతసామస్మి జాహ్నవి. కాబట్టి గంగ ఎవరో కాదు కదా, గీతలో చెప్పాడు కదా క్లియర్గా, జ్ఞాన స్వరూపం కదా. అందుకని ఈయన విష్ణుదేవుడేనా కాదా? అందుకని వీడు కడగతాడు కానీ ఎప్పుడు
ఎవరి నావికుడు వాడు కడుగుతూ ఉంటే నేను చూస్తా. ఎందుకని? నేను వచ్చింది అక్కడి నుంచే కదా. గంగాదేవి ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి పాదాల దగ్గర నుంచే కదా. చూస్తా అని తీరా ఆయన నిలబడి ఈవిడి తల మీద 2 చేతులు పెట్టి నిలబడితే వీడు కడుగుతూ ఉంటే ఆ నఖములు చూచిందట. అంటే ఆ గోళ్ళు చూచినప్పుడు ఎస్ ఇతడే, ఇంకా 2 ఆలోచన అవసరం లేదు, నేను ఇక్కడి నుంచే వచ్చాను. ఆ నఖములు ఎట్లాగైతే ఉన్నాయో నేను వచ్చేటప్పుడు అవే ఇవి. బరషి సుమనసురు సకల సిహాహి, బరషి సుమనసురు బరషి సుమనసురు సకల సిహాహి, ఏహి సమ పుణ్య పుంజ కోనాహి, ఏహి సమ పుణ్య పుంజ కోనాహి. అప్పుడు దేవతల పైనుంచి చూచి ఎందరో కృతపుణ్య పుంజులు ఉంటారు కానీ ఏహి సమ, వీడికి సమానమైనటువంటి కృత పుణ్య పుంజ్ కోవు నాహి, ఒక్కడు కూడా ఉండడయ్యా. ఏం భాగ్యం చేసుకున్నాడు వీడు. ఇప్పుడే ఈ క్షణంలోనే ఆయన పాదాలు గడిగాడు, తర్వాత ఆయన యొక్క చేతులు తల మీద పెట్టుకొని వాడు కడగతా ఉన్నాడంటే ఎంత పుణ్యం చేసుకున్నాడో వీడు. వీడితో సమానమైనటువంటి వాళ్ళు మరొకరు ఉండరని దేవతలు పొంగిపోయి మాకు కూడా ఈ భాగ్యం లేదు వీడికి కలిగిందని సమవృష్టిని కురిపించారట. అది సమవృష్టి కాదు, సోమవృష్టి. అక్కడి నుంచి పువ్వులు వదిలితే ఆ పువ్వులన్నీ కూడా రాముడి మీద పడుతూ ఉన్నాయి, లక్ష్మణుడి మీద పడుతూ ఉన్నాయి. అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి నదిలో రాముడిని దాటించబోతూ ఉన్నాడు వాడు. తమాషా చూడండి, ఇదంతా భక్తి. ఇప్పుడు ఆ నదికి సీతారాములు నమస్కరించారు. నదిని దాటాలంటే ఇప్పుడే నమస్కరిస్తాం. ఇప్పుడు ఒక విషయం వచ్చింది. ఇది దాటిన తరువాత వేదశ్రుతి గంగా నది వస్తుంది. ఇప్పుడు గంగా నదిని దాటాల. గంగ గనక నమస్కరించారు వీళ్ళిద్దరూ, లక్ష్మణస్వామి కూడా నమస్కరించాడు. ఇక్కడ తులసీదాస్ ఒకటి మెన్షన్ చేస్తాడు. ఏంటంటే వీళ్ళైతే నమస్కరించారు కానీ ఇంతకీ వీళ్ళు దాటేదేంటి? గంగ. ఏంటిది? గంగా నది. అవునా? గంగా నదే. గంగ నదియేనా? తులసీదాస్, నదులు చాలా ఉన్నాయి, గంగ నదియేనా అన్నాడు. కాదు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఒకసారి డిస్కషన్ వచ్చింది మహర్షుల్లో. వశిష్ఠుడు అడుగుతాడు, అయ్యా నదుల్లో ఏది శ్రేష్టమైన నది అంటే అందరూ గంగ అంటే ఒక ఋషి లేచి కాదు అన్నాడు. ఎందుకని? గంగ శ్రేష్టం కాదు. కారణం గంగ నదే కాదు. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? నదుల్లో ఏది శ్రేష్టము అని అడిగావు. గంగ నది కాదయ్యా, మరి ఎవరు? ఎందుకని? జ్ఞానులు కీర్తించారు ఇది గంగని. తుంగతరంగే గంగే, తుంగతరంగే గంగే, జయ తుంగతరంగే గంగే, తుంగతరంగే గంగే, జయ తుంగతరంగే గంగే, తుంగతరంగే గంగే. దూరీకృత జన పాప సమూహే, దూరీకృత జన
पाप समूहे पूरित कच्छप गुच्छग्राहे पूरित कच्छप गुच्छग्राहे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे दूरीकृत जन పాప సమూహే మానవులు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దూరం చేసేటువంటిది గంగ. అంతేకాదు పూరిత కచ్చప గుచ్చగ్రాహే అక్కడ కూర్మాలు అట్లాగే మకరాలు మొసళ్ళు వీటన్నిటితో నిండి ఉంటుంది. కానీ ఎవరు దాంట్లో స్నానం చేసినా కూడాను వాళ్ళ యొక్క దోషాల్ని దూరం చేసేటువంటిది, వాళ్ళ పాపాల్ని దూరం చేసేటువంటిది. అందుకని పరమహంస గురు ఫణిత చరిత్రే పరమహంస గురు ఫణిత చరిత్రే బ్రహ్మ విష్ణు శంకర నుతి పాత్రే. పరమహంస చెప్తూ ఉన్నాడు. ఎవరు ఇది రాసింది? సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. సరేనా? ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని? బ్రహ్మ విష్ణు శంకర నుతి పాత్రే. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శంకరుడు వీళ్ళందరూ కూడాను గంగనే పూజించారయ్యా. చిన్న విషయం కాదు, అంత చరిత్ర ఈమెకి ఉంది. తుంగతరంగే గంగే కాబట్టి ఒక్కసారి పైకి లేచి పడుతూ ఉంది గంగ. జయ తుంగతరంగే గంగే. అమ్మా గంగా నీకు నమస్కారం. ఎందుకని? నువ్వు జ్ఞానస్వరూపం గనక. గంగ అంటేనే జ్ఞానస్వరూపం. నీకు నువ్వు జ్ఞానస్వరూపం గనక, ఆత్మజ్ఞానమే నువ్వు గనక, నీలో స్నానం గనక చేస్తే మళ్ళీ దోషాలుండే అవకాశమే లేదు గనక తల్లి నీకు నమస్కారం అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు చేశారు. ఇక్కడ వశిష్ఠుడు అడిగినప్పుడు, అయ్యా ఏ నది శ్రేష్టం అంటే, అసలు గంగ నదే కాదు సార్ వాళ్ళంతా చెప్తున్నారు, కానీ గంగ నది కాదు, జ్ఞాన స్వరూపం. అందుకని గంగను పక్కన పెట్టండి, తర్వాత చెప్తానన్నాడు. చెప్పాయి చెప్పు. ఈయన ఎట్లయినా దొరబడతాడు ఆయన. మనం ఎంత పక్కన పెట్టినా ఆయన ఉండడు. ఆరి రారి లలిలా. జయదేవుడు. రమతే యమున పులినవనే రమతే యమున పులినవనే విజయీ మురారి అధునా రమతే యమున పులినవనే విజయీ మురారి రధునా రమతే యమున పులినవనే సముదిత మదనే రమణీ వదనే సముదిత మదనే రమణీ వదనే సముదిత మదనే రమణీ వదనే చుంబనవళితాధరే సముదిత మదనే రమణీ వదనే చుంబనవళితాధరే మృగమద తిలకం లిఖితి సపులకం మృగమద తిలకం లిఖితి సపులకం మృగమివ రజనీకరే రమతే యమున పులినవనే
విజయీ మురారి అధునా రమతే యమునా పురీనవనే. నదుల్లో శ్రేష్టమైనటువంటిది యమున. ఎంత శ్రేష్టమైతే ఈయన పోయి ఆడుకున్నాడు అక్కడ. విజయీ మురారి అధునా. ఇప్పుడు ఎవరండి యమున అంటే మన జ్ఞాపకం వచ్చేది? ఆయనే. పవన యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన, మన మోహన కృష్ణుడు నల్లన. పవన యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన, మన మోహన కృష్ణుడు నల్లన. గోకులంబున నోముల పంట గోవర్ధనమున భక్తుల వెంట. వడి వడి పరుగిడి అటు ఇటు పైబడి నడయాడు కన్నయ్య ఓడి వెచ్చన. పవన యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన, మన మోహన కృష్ణుడు. కాబట్టి ఆయన పోయి ఆ యమునా తీరంలో ఆడాడు అంటే గోపికల్ని పెట్టుకొని అందరిని పెట్టుకొని, అది సామాన్యమైనటువంటి నది అయితే ఆయన ఎందుకు పోతాడు సార్, చిన్నోడా? కాబట్టి నదుల్లో ఏది శ్రేష్టము అని అంటే యమున. మరి గంగ, గంగ కేవలం జ్ఞానస్వరూపం, చైతన్య స్వరూపం. ఇప్పుడు ఆ గంగలో ఈయన దాటిస్తూ ఉన్నాడు, కాళ్ళు గడిగి అంతా చూసాం కదా మనం. తల పట్టుకున్నాడు ఆయన, ఈయన తీస్తున్నాడు. అలా పోయాడు, మళ్ళీ ఇలా వచ్చాడు. వీడు నావుకుడు. లక్ష్మణుడు ఆలోచిస్తాడు, ఏంది ఇది మళ్ళీ ఇట్లా వస్తున్నాడు ఎక్కడికని, ఏమైంది అక్కడ, అక్కడేమైనా దిగకూడదా ఏంటి? లక్ష్మణ స్వామికి అర్థం కాలే. మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ అట్లా పోతాడు. వాడంత దూరం పోయిన తర్వాత చూస్తూ ఉన్నాడు, మళ్ళీ వాడు తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంకా లక్ష్మణుడికి అర్థం కాలే, ఇది వీడు ఎంతకాలం తిప్పుతాడో ఇక్కడని, విచిత్రంగా ఉన్నాడు వీడని. సార్ ఎక్కడికా అట్లా పోతుండవు, మేము అక్కడ కదా దిగాల. అవును, మరి ఇదంతా తిరగతాడవేంది? కోపం వచ్చి లక్ష్మణస్వామిని చూచి, అయ్యా నేను బేరం కుదుర్చుకున్నది అతనితో. ఎవరితో? ఆ నల్లటాయంతో, నీతో కాదు. నువ్వెందుకు అన్నిటికీ అడ్డొచ్చి మాట్లాడుతున్నావే, నీతో కదా కదా నేను లక్ష్మణుడు అన్నాడు, వీడేందిరా వీడు ఇటు తిరిగాడేంటి అని అనుకుంటూ ఉంటే, కైకేయి 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉండమన్నది అనేది నేను పేపర్లో చదివే. కాకపోతే ఎక్కడెక్కడ ఉండాలని చెప్పిందా? ఇప్పుడు ఈ నదిలో ఇంతవరకు ఉండాలా, ఇంత టైం అని చెప్పిందే లేదు. ఎంత చదివైనా ఉంటాం. లక్ష్మణుడికి అర్థం కాలే. అప్పుడు సీతమ్మ వైపు చూశాడు లక్ష్మణ స్వామి, దండం పెట్టాడు. ఇంక వీడిని నేను ఏగలేను, నువ్వేదో చేయి తల్లి, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయి, ఆ రిక్షాకి ఎంత అవుతావు అది ఇచ్చేస్తే వాడు ఆగుతాడేమోనంటే, సీతమ్మ నవ్వి ఆమె చేతికి ఉండేటువంటి ఉంగరం తీసి, ఇదిగో నాయన తీసుకో, మమ్మల్ని దింపేసాయి అక్కడ అని అన్నది. వాడు ఆమెను కూడా ఇట్లా ఉరిమి చూసి, అమ్మా మేము పుచ్చుకుంటాం కానీ సగోత్రీయుల దగ్గర పుచ్చుకోం. ఏందిరా సగోత్రీయులు అంటే? ఆయన నన్ను అడిగింది దాటించమని. ఆయనది మాది ఒకే గోత్రం. ఎవరిది? రాముడిది. అంతే. లక్ష్మణస్వామి కోపం వచ్చింది. ఏందిరా ఇంతసేపు వింటాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏందా నువ్వు అన్నిటికీ కోపడతావేంటి? నేను చెప్పేది కరెక్టే. ఏమని? సగోత్రీయుల దగ్గర పుచ్చుకోం. నేను చెప్పింది నీ విషయం కాదు, నా విషయం కాకపోవడం ఏంది? నేను ఆయన తమ్ముడిని కదా. కావచ్చు, నేను చెప్పేది ఆ నల్లటాయన విషయం. నువ్వు ఎర్రటాయనివి, నీ విషయం కానే కాదు. ఎందురా ఇదంతా? ఆయన తమ్ముడు కదరా నేను. కావచ్చు, మా బాంధవ్యం ఏంటో తెలుసా నీకో? మా బంధుత్వం ఏంటో? లక్ష్మణ్ సార్ ఎవడరా వీడు, వీడికి ఏమైనా లూజా? ఏమైంది వీడికి? అప్పుడు అంటాడు, ఆయనకి మాకుండే బంధుత్వం నీకుండే మాకుండే బంధుత్వం కాదు. వృత్తిరీత్యా
ఆయనకే మాకుండే బంధుత్వం వృత్తిరీత్యా. ఆయన చేసే పని నేను చేసే పని ఒకటే కనుక. ఎందుకని వచ్చేటువంటి యాత్రికుల్ని గంగానది దాటించడం నా పని, ఇది నా వృత్తి. అవును, జీవన నదిని దాటించడం ఆయన. కాబట్టి జీవన నదిని దాటించేవాడు ఆయన, గంగా నదిని దాటించేవాడిని నేను. వృత్తిరీత్యా చూస్తే ఆయనది ఒకటే నాది ఒకటే కనుక మా ఇద్దరి విషయం నీది కాదు. ఎట్లాగో అంటే వాడికి ఏమి లే, ఎక్కువసేపు తిప్పుతా ఉంటే ఆయన రాముడు చూస్తా ఉంటాడు అనే భక్తి వాడిది. గంగమ్మ మాత్రం చాలా సంతోషంగా ఉందంట. భలేవాడు రాయుడు, తిప్పురా. ఎందుకని ఆమెలోనే కదా తిరగాల, తిప్పు రాముడిని తిప్పు అని ఆమె సంతోషపడిపోతా ఉందట. సుమంత్రుడు దశరథుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. అంటే అయోధ్యకి వాళ్ళని వదిలేసి వస్తూ ఉన్నాడు. తీరా వచ్చాడు సుమంత్రుడు, వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? కౌసల్య యొక్క గదిలో పడుకొని ఉన్నాడు. ఆడికి వెళ్ళగానే ఈయన్ని చూచి బోరున ఏడ్చాడు సుమంత్రుడిని చూచి. ఎందుకంటే సుమంత్రుడు ఒక్కడే కదా వచ్చాడు, సీతారామలక్ష్మణులు రాలేదు కదా. ఆమె కూడా ఏడుస్తూ ఉంది. అప్పుడు అన్నది కౌసల్య, ఎందుకురా ఏడుస్తావు? మాట్లాడు, ఏం జరిగిందో మాట్లాడు. రాముడు ఎలా ఉన్నాడు? లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? సీత ఎట్లా ఉంది? వాళ్ళు భోంచేశారా? ఏం భోంచేశారా అరణ్యంలో? చెప్పు అని అడుగుతా ఉంది. ఏం లేదమ్మా, నేను వస్తుంటే రాముడు నన్ను దగ్గరగా పిలిచి, సుమంత్ర ఇట్రానైనా, మా నాన్నకు నమస్కారం అని చెప్పు. ఫాస్ట్ డాడ్. ఎంత నేర్చుకోవాలనో మనం రాముడి దగ్గర. మా నాన్నకు నమస్కారం అని చెప్పు. మా అమ్మ మా నాన్నని బాధించవద్దని చెప్పు. సెకండ్ పాయింట్. అంతేకాదు, భరతుడు జ్ఞానవంతుడు. అయోధ్యలో ఎవరు కూడాను నేను ఇలా రావడానికి భరతుడు కారణమనేటువంటి ఉద్దేశంతో భరతుడిని ఉన్న బాధ పెడతారేమో. భరతుడు జోలికే వెళ్ళద్దు ఎవరు కూడాను. మా తల్లులకి అందరికీ చెప్పు, అయోధ్యలో ఉండే వాళ్ళందరికీ చెప్పు, మా తల్లి కైకేయి నాకు ప్రాణతుల్యమైంది, ఆమెను ఎవ్వరూ ఏమీ అనవద్దని చెప్పు అని అంటూ ఉంటే చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు సుమంత్రుడు. ఈ లోపల నాడు అప్పుడు మధ్యలో లక్ష్మణస్వామి మా మధ్యలో ప్రవేశించి, సుమంత్ర, మా అన్నని రాముణ్ణి కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటానని మా తండ్రికి చెప్పు. ఇంత జరుగుతూ ఉంటే, అందరూ ఏడుస్తూ ఉంటే దశరథుడు, నాయన ఇక్కడ జాగ్రత్తగా, దశరథుడి తల ఎత్తి కౌసల్యం చూచాడు. ఇంతవరకు అనేకంగా తిట్టింది దశరథుడిని. ఎప్పుడైతే ఇట్లా చూశాడో ఆ చూపులో ఏదో కనిపించింది. ఇదొక ఆకర్షణ. అదే నేను ఇంతకుముందు చెప్పింది, చూపులందరివి ఒకటే అయినా దాని వెనక శక్తి వేరేనని. ఇప్పుడు ఎప్పుడైతే అలా చూచాడో కౌసల్యట దుఃఖంతో చలించిపోయిందట. ఇంతవరకు చలించలా. రాముడు ఇప్పటికి వెళ్ళి 5 రోజులు పూర్తి అయిపోయింది. సరే, ఇది 6వ రోజు. కానీ ఇంతవరకు దుఃఖంతోనే ఉన్నది, ఇప్పుడు చెలించిందట. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భర్త పాదాల మీద పడి, దశరథుడి పాదాల మీద, ఏమండి నేను చాలా దుఃఖంతో ఉన్నాను, నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలియడం లేదు, ఏదో నా నుంచి మాటలు దొరికిపోతూ ఉన్నాయే కానీ వాటికి నాకు ఏ సంబంధం లేదు, నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నా శోకం అలా ఉంది. రాముడు వెళ్ళి 5 రోజులే అయింది కానీ నాకు 5 రోజుల్లాగా లేదండి, నాకు 5 సంవత్సరాల్లాగా అనిపిస్తూ ఉంది. 5 రోజులు నేను భరించలేను. లలా లలలా
శోకో నాశయతే ధైర్యం. శోకః నది శోకో నాశయతే ధైర్యం. శోకో నాశయతే శ్రుతం. శోకో నాశయతే సర్వం. నాస్తి శోక సమోరిపుః. శోకో నాశయతే సర్వం. నాస్తి శోక సమోరిపుః. ఏమండి, శోకం దుఃఖం. దుఃఖం ఎట్లాంటిది? శోకో నాశయతే ధైర్యం. ఏమండి, శోకం దుఃఖం అనేటువంటిది ముందు మనిషిలో ధైర్యాన్ని చంపేస్తుంది. నాశయతే. ఎందుకని? ఇంకా శోకంలో మునిగిపోయిన వాడు, దుఃఖంతో కుమిలిపోయేటువంటి వాడు ధైర్యంగా ఉండలేడు ఈ ప్రపంచంలో. కాబట్టి శోకో నాశయతే ధైర్యం. శోకో నాశయతే శ్రుతం. దుఃఖం వల్ల జ్ఞానం కూడాను నశిస్తుంది. దుఃఖం జ్ఞానాన్ని నశింపజేస్తుంది. శ్రుతం. శోకో నాశయతే సర్వం. దుఃఖం అనేటువంటిది ఎన్ని నీకుండినా కూడాను సమస్తాన్ని నశింపజేస్తుంది. ఏమీ లేనివాడిగా నిన్ను తయారు చేస్తుంది. కనుక నాస్తి శోక సమోరిపుః. దుఃఖం వంటి, శోకము వంటి శత్రువు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. అంత భయంకరమైనటువంటి శత్రువు దుఃఖం రాజా. కాబట్టి రాముడు అరణ్యానికి వెళ్ళి 5 రోజులైంది. నాకేమో 5 సంవత్సరాలు అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ దుఃఖంలో అనకూడని మాటలు ఏవేవో మిమ్మల్ని అంటున్నాను. ఎప్పుడైనా మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజైనా మిమ్మల్ని నేను దూషించానా? ఈరోజు ఇట్లా అంటున్నానంటే కారణం ఈ దుఃఖం. ఈ దుఃఖం రాముడు దూరం అవ్వడం వల్ల నాకు కలిగినటువంటిది. కాబట్టి నేను సంపూర్ణంగా మీ పాదాలంటి చెప్తున్నా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను చేయకూడనటువంటి పాపం చేశాను అంటూ ఉంటే దశరథుడు ఇట్లా చూస్తున్నాడట. ఏమిటండి అట్లా చూస్తున్నాడు? నేను నువ్వేదో అన్నావని కాదు కౌసల్య, నాకేవో జ్ఞాపకాలు వస్తున్నాయి కౌసల్య. ఏమిటండి అని. అప్పటికి నాకు పెళ్లి కాలేదు కౌసల్య, నువ్వు నా జీవితంలో లేవు. నేను బ్రహ్మచారిగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి రోజులవి. అప్పుడు నేను ఒక విద్య నేర్చుకున్నాను గురువుల దగ్గర. దాని పేరు శబ్దవేది. అంటే ఒక శబ్దం కనుక ఏ వైపు నుంచి అయినా వస్తే అది ఏ శబ్దము అనే తెలిసిపోతుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విద్య. అంటే ఇప్పుడు మనకు ఏదైనా శబ్దం వస్తే ఏంది అది, ఎవరక్కడ అంటాం కాదు, పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది ఈ విద్య తెలిసిన వాడికి. శబ్దవేది ఎవరికైతే తెలుసో వాడికి. ఈయన ఒకప్పుడు అరణ్యానికి వెళ్ళాడట. అరణ్యానికి వెళితే వేట కోసం కూడా మంత్రులు వాళ్ళు వీళ్ళు కూడా ఉండారు. చిన్నవాడు, యువకుడు, పెళ్లి కాలేదు, బ్రహ్మచారి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శబ్దం వినిపించింది. ఈ శబ్దవేది ఈయనకి తెలుసు కనుక అప్పుడు వాళ్ళని అన్నాడు, కామ్గా ఉండండి, శబ్దవేది నాకు తెలుసు, అదేంటో నేను చూస్తాను, ఇప్పుడు చూస్తాం దాని పని అని వాళ్ళని ఆపి అట్లా కాన్సన్ట్రేట్ చేసి ఒక్కసారి బాణాన్ని వదిలాడు. వదిలితే ఆ బాణం పోయి దేనికో తగిలిందని కూడా తెలిసిపోతూ ఉంది. అక్కడి నుంచి శబ్దం వచ్చింది. తీరా అక్కడికి పోయి చూస్తే అక్కడ జింక్ ఉంది పాపం, ఇట్లా ఇట్లా.
ఆ జింక చచ్చిపోయింది. జింకండి. అయ్యోయ్యోయ్యో, నేను వేరే అనుకున్నాను. ఆయన ఒక వేరే జంతువు అనుకున్నాడు, కానీ ఇది జింక. తర్వాత అక్కడి నుంచి వచ్చి కొంత దూరం పోయిన తర్వాత ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంకొక భయంకరమైనటువంటి శబ్దం ఒకటి వినిపించింది. ఈ శబ్దం ఏమిటండి? ఊరుకోండి అని మళ్ళీ బాణం తీసి శబ్దం ఏ వైపు నుంచి అయితే వస్తూ ఉందో ఆ వైపు ఈ బాణంతో కొట్టాడు. ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చి పడిపోయినట్టున్నది. నేరుగా పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళితే అక్కడ ఒక పులి, ఆ పులికి తగిలింది ఇది. ఆ పులి చచ్చిపోయింది, వ్యాఘ్రం. వరే నేను ఒక్కొక్కటి ఊహిస్తూ ఉన్నాను, అది ఇంకోటి అవుతా ఉంది. మొదట కొట్టిందేమో జింక చచ్చిపోయింది, ఇప్పుడు కొట్టిందేమో పులి చచ్చిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు నీళ్లలో ముంచితే, ఏదన్నా ఒక పాత్ర తీసుకొని నీళ్లలో ముంచితే ఏ విధమైనటువంటి శబ్దం వస్తుందో ఆ శబ్దం ఈ వైపు నుంచి వస్తుంది. అప్పుడు అనుకున్నాడు, ఇది ఏనుగ పిల్లలాగా ఉంది, ఎందుకంటే నీళ్లు తాగేటప్పుడు ఆ విధమైనటువంటి శబ్దం వస్తుంది, ఇది అదేగా ఉందని జాగ్రత్తగా ఉంటారని మళ్ళీ తీసి ఆ వైపు కొట్టాడు. ఎప్పుడైతే ఆ వైపు కొట్టాడో పోయి తగిలింది, టార్గెట్ రీచ్ అయిపోయింది. వెంటనే అమ్మా అయ్యా అని ఒక పిల్లవాడు అరుస్తున్నటువంటి శబ్దం వినిపించింది. నేనంత దుర్మార్గుణ్ణి కాదు, ముక్కుపచ్చలారనేటువంటి బిడ్డని చంపేటువంటి వాడిని కాదు. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? నా ప్రేమ ఎలాంటిదో నీకు తెలియదా? తీరా అక్కడికి పోతే ఆ పిల్లవాడు ఇలా కొట్టుకుంటూ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సామాన్యమైన బాణం కాదు కదా నాది. ఒరే నీచుడా, నువ్వు రాజా? ఛే మూర్ఖుడా, నన్ను చంపుతావటరా? నన్ను చంపుతావా? జీవితంలో ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం కలిగించినటువంటి నన్ను ఇంత భయంకరంగా చంపుతావటరా? నేనెవరో తెలుసా? ముని దంపతుల యొక్క బిడ్డని. మా తండ్రి మా తల్లి ఇద్దరు కూడాను జాత్యంధులు, పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టారురా. వాళ్ళ బిడ్డని నేను. వాళ్ళకి ఏమీ కనపడదురా, తపస్సు చేసుకుంటూ ఉంటారు. నేను వాళ్ళను పోషిస్తూ ఉన్నా. దుర్మార్గుడా, నన్ను చంపేస్తావా? అప్పుడు అంటాడు, ఏదైనా సరే నాయన దాహంగా ఉందరా అంటే వాళ్ళకి నీళ్లు తీసుకొని రా, పోవడానికి నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి నేను ఈ నదీ తీరానికి వచ్చాను. తీరా ముంచుతూ ఉంటే నువ్వు కొట్టేసేవరా నన్ను. నేను ఇట్లా అన్నాను. అదిగో చెంబు ఉందాడ, అదిగో దుష్టుడా, ఆ చెంబుతో ఈ నీళ్లు తీసుకొని, నువ్వు రాజు కాదురా, నీచుడురా నువ్వు. ఎవరో పిల్లవాడు అనని ఈ తీసుకెళ్ళి నా తల్లిదండ్రులు దాహంతో బాధపడుతూ ఉన్నారు కనుక తొందరగా వచ్చేయండి ఆయన అని కూడా అన్నారు కనుక నేను ఈ నీళ్లు తీసుకొని పోవాలనుకున్నా. ఈ లోపల నన్ను చంపేశావు, నేను కదిలేటట్టుగా లేను, ప్రాణం పోయేటట్టుంది. ఇదిగో ఈ నీళ్లు తీసుకెళ్ళి మా తల్లిదండ్రులకి చాలు, ఇదిగో ఫలానా చోట మా కుటీరం. కానీ ఒక్కటి చెప్తున్నా నేను, నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీళ్ళైతే నా తల్లిదండ్రులకి ఈ, కానీ నేను ఇట్లా అయ్యానని వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత చెప్పు. చాలా దాహంతో ఉండారు, వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత చెప్పు నాకు ఇలా అయిందని అని చెప్పి అతన్ని చూస్తూ చచ్చిపోయాడు. పిల్లవాడు చచ్చిపోయాడు. ఏం చేయాలనో అర్థమే కాల దశరథుడికి. కౌసల్య, చూచావా నా దుర్భర పరిస్థితి? ఇప్పుడు నేను ఆ నీళ్లు తీసుకొని తీరా అక్కడికి పోతే, అడిగి పోయి తలుపు తీశాను ఆ కుటీరానికి, లోపల మంచం మీద వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు, భార్యాభర్త. అప్పుడు అంటున్నారు, నాయనా నాయనా ఎప్పుడు తొందరగా వచ్చేవాడివి, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు ఎందుకని నాయనా అంటూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఇది పెట్టాను నేను, పెడితే వాళ్ళు తాగలేదు, నాయనా మాట్లాడవే నాయనా అని అన్నారు. ఏం చేయాలనో అర్థం కాలేదు.
ఎవరది? అప్పుడు అన్నాను, నేను దశరథ మహారాజు, అయోధ్యను పరిపాలించేటువంటి రాజుని నేను. నా బిడ్డేడి అని అంటే ఇంకా చెప్పక తప్పలేదు. అమ్మ ఇట్లా జరిగింది, నేను కావాలని చేయలేదు. ఇట్లా వేయడంలో మొదట జింక చచ్చిపోయింది, తర్వాత పులి చచ్చిపోయింది, తర్వాత అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చనిపోయాడు అనేటప్పటికీ ఓ అని ఏడుస్తూ వాళ్ళు, ఏవత్వం పుత్ర శోకేనా, ఓరి నీచుడా, నువ్వు రాజువే, ఏవం ఈ విధంగా, త్వం నీవు పుత్ర శోకేన, మేము ఈరోజు ఎట్లాగైతే మా బిడ్డని తలుచుకుంటే మేము బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నామో, పుత్ర శోకేనా రాజన్ కాలం కరిష్యసే. కాబట్టి బిడ్డని ఏ విధంగా అయితే తలుచుకొని మేము చచ్చిపోతూ ఉన్నామో, నువ్వు కూడా నీ బిడ్డను తలుచుకొనే చచ్చిపోతావు అని ఆ రోజు మునిపత్నులు ఇద్దరు కూడాను, కౌసల్య నాకు శాపం పెట్టారు, ఏం చేస్తాము చెప్పు అని ఇప్పుడు అంటాడు. అపత్యై సహ సంభుక్తే, అపత్యై సహ సంభుక్తే వ్యాధి అన్నరసే యథా, వ్యాధి అన్నరసే యథా. అపత్యై, మనం భోంచేసేటప్పుడు మన ఆరోగ్యం బాగలేకపోతే, వ్యాధిగ్రస్తులం అయ్యుంటే, అటువంటి పరిస్థితుల్లో పథ్యం పెడతారు మనకు, ఇది తినచ్చు అది తినకూడదని. అది అట్లా కాకుండా ఆ పథ్యాన్ని వదిలిపెట్టి అపత్యై, అపథ్యంలో గనక ఆహారాన్ని భుజిస్తే, అన్నరసే వ్యాధి యదా, ఆ ఆహారాన్ని తిన్న తర్వాత ఆ రసం లోపలికి పోతే అది ఎట్లా వ్యాధిగా పరిణమిస్తుందో అపథ్యం వల్ల. ఇప్పుడు అదే జరిగింది నా జీవితంలో. చేయకూడని పని చేసేసాను, ఇది అపథ్యం కిందకు వచ్చేసింది, ఇది నా జీవితంలో కలిసిపోయింది. నేను అప్పుడు చేసిన కర్మకి, చూడు తమాషా, కౌసల్య, నేను అప్పుడు చేసిన కర్మకి ఫలితం ఇప్పుడు నాకు అందుతూ ఉంది. ఎవరికి కనపడతాయి ఇవన్నీ? ఎవరికి తెలుసు? ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినపడవు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనపడవు, జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినపడవు, ఏ క్షణానికి ఏదేమౌనో ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, నాటకమెంత కాలము సాగిన, నాటకమెంత కాలము సాగిన తెరపడుట క్షణము, నాటకమెంత కాలము సాగిన తెరపడుట క్షణము,
కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. ఆయన ఇలా పడుకున్నాడు ఆ మంచం మీద. ఆ మంచం కోడికి ఆనుకొని చెయ్యి ఇట్లా పెట్టుకొని వింటా ఉంది కౌసల్య. కానీ ఇన్ని రోజులుగా, ఈ 5 రోజులుగా ఆమెకి నిద్రే లేదు. అందువల్ల అట్లా అన్నది, మంచం మీద తల వాంచింది, నిద్ర పట్టేసి. చూడండి తమాషా. ఇది 6వ రోజు. ఈమె ఇట్లా నిద్రపోతూ ఉంది, సుమంత్రుడు అట్లా నిద్రపోతూ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా బయట ఉన్నారు ఆ నిద్రపోతూ. అందరూ నిద్రపోతూ ఉండారు. వస్తూ ఉంది. ప్రతి మనిషికి ఏదో ఒకరోజు ఏదైతే వస్తుందో అది వస్తూ ఉంది. తెలిసిపోయింది దశరథుడికి, అయిపోయింది ఇంతే, ఈరోజే చివరి రోజు, ఇంక నేను ఉండను అని తెలిసిపోయింది. ఇది 6వ రోజు. దీనికి అర్థాలు చాలా ఉన్నాయనుకోండి. 6వ రోజే ఎందుకు చనిపోయాడు అంటే, రామనామంతోనే బ్రతికాడు కనుక చివరిలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 6ని రామనామంతో జయించవచ్చు అని చివరిలో మనకు సందేశం ఇచ్చిపోవడానికి 6 సార్లు అన్నాడు అనేది ఒకటి. పైగా రాముడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు కదా, కాబట్టి రామనామంతో అటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పడానికి ఈ 6 సార్లు అన్నాడు అని. అందరూ నిద్రపోతూ ఉండారు. కానీ ఒక్కసారి అరిచాడు తమాషాజుడు. అందుకని నిద్రని ఇంతకుముందు పోసే దరిద్రాల అని నేను ఎందుకన్నానంటే, ఇందుకు పర్వాన్ హా రాఘవా మహాబాహో హా మమయాసనాశిని హా పితృప్రియా హే నాథ రామ హే నాథ ఆద్యక్వాపి గతః సుత కుమార. నాయనా ఎంత ఆనందపడ్డానో నీకోసం నాయనా అని 6 సార్లు రామ 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 అని 6 సార్లు పలికి ఇట్లా అన్నాడు. లేడు దశరథుడు, లేడు. కౌసల్య ఉంది. ఎక్కడుంది చెప్పండి? అక్కడ పక్కన చచ్చిపోతా ఉన్నాడు. ఛిద్యమానమివాశక్తః త్రాతుమన్యో నగో నగం. ఇక్కడ అంటాడు వాల్మీకి, ఒకడు వచ్చి ఆ చెట్టును కొడుతూ ఉన్నాడు అనుకోండి, నరుగుతూ ఉంటే ఆ చెట్టును నరుగుతూ ఉన్నాడు, అది చచ్చిపోతా ఉంది, పడిపోతుంది. ఆ పక్కనుండేటువంటి చెట్టు దాన్ని రక్షించగలదా? ఇంతవరకు 2 కలిసి ఉన్నా, 2 కలిసి ఆడుకున్నాయి, ఊగాయి. ఈ చెట్టు ఆ చెట్టును ఊపింది, ఆ చెట్టు ఈ చెట్టును ఊపింది. చచ్చిపోయేటప్పుడు అది చచ్చిపోతుందే కానీ ఇదేం చేయలేదు. ఈ ప్రపంచంలో ఎంతమంది కలిసి జీవించినా
తల్లిదండ్రులతో కలిసి జీవించిన, భార్యాభర్తలుగా జీవించిన, అన్నదమ్ములుగా జీవించిన, స్నేహితులుగా జీవించిన, గురు శిష్యులుగా జీవించిన, ఎవరి చావు వాళ్ళదే కానీ ఒకరు మరొకరిని రక్షించే ప్రశ్నే లేదు. కాబట్టి ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఒకటే, నామ్నోస్తి యావతీ శక్తి, నామ్నోస్తి యావతీ శక్తి ప్రాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పతకం పతకీ జనః. ఈ ప్రపంచంలో మనకు ఏది ఉన్నా ఏది లేకపోయినా పాపం అనేటువంటి దాన్ని జయించాలి అంటే భగవన్ నామం కన్నా మించింది లేదు. భగవన్ నామం కన్నా మించింది లేదు. భగవన్ నామం కన్నా మించింది లేదు అని అనుకుంటూ అట్లా అక్కడ ఇప్పుడు 12 నాయన రాత్రి 12 గంటలుగా దశరథుడు చచ్చిపోయాడు, రాముడు పోయిన 6వ రోజు. కానీ తమాష ఏంటో తెలుసా? రేపు ఉదయానికి కానీ తెలియదు ఈయన చచ్చిపోయాడని. అందరూ అక్కడే ఉన్నారు. 6 గంటల సేపు దశరథుడు చచ్చుంటే ఎవరికి తెలియదు ఇది. కానీ లాస్ట్లో 6 సార్లు రామ 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 అని పలికి చనిపోయాడు. అది ఆయన యొక్క భాగ్యం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.